అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలకు అప్పీల్ చేస్తున్నారు, మీకు ఇంకా 3 సంవత్సరాల అవకాశం. అభివృద్ధి ఇవ్వడం బసుత్తు కాదు. ఈ ముఖ్యమంత్రి ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ కింద ఉన్న ఎమ్మెల్యే భారత రాజ్యాంగం మీద, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాబట్టి, కోర్టుల మీద నమ్మకం ఉంది కాబట్టి నా అభ్యర్థిత్వం అనేది ఖాయం అయిపోయింది. కత్తెర గుర్తు కేటాయించారు, దాని మీద పోటీ చేస్తున్నా, ఈ రోజు గెలుస్తున్నా. అదేవిధంగా మీరు అడిగినట్టుగా మీరు గతంలో ఏం చేసిండ్రు అన్నారు. అప్పుడు నాకు వ్యాపారాలు ఉన్నాయి. లిక్కర్ వ్యాపారం ఉన్నది, బోర్వెల్ వ్యాపారం ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నది. ఇవన్నీ కూడా వదిలిపెట్టేసుకుని 2009 సంవత్సరంలో కనీసము తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పోలీసుల మీద దౌర్జన్యంగా తోలిచ్చారు. పోలీసులు నువ్వు ఆపుతావా లేదా, నేను లేసుకొని తీసుకొని బండి ఎవరు చేస్తాను, అరెస్ట్ చేస్తాను. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ, మళ్ళీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అవుతారు.